దాయాది దేశం పాకిస్తాన్ ను కాక్రోచ్లు భయపెడుతున్నాయి. ఏ క్షణమైనా కాక్రోచ్ వంటి ఉద్యమాలు పాక్ ను షేక్ చేయొచ్చని కలవరం మొదలైంది. ఈ కలవరం ఎవరికో మొదలైతే ఏమో గానీ ఏకంగా అక్కడి క్యాబినెట్ మినిస్టర్ కి ఈ కంగారు మొదలవడం కలకలం రేపుతోంది. ఉగ్రవాదానికి అడ్రస్ గా మారిన పాకిస్తాన్ లో ఇది 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక. పాకిస్తాన్ కు పాకిన కాక్రోచ్ల భయం, వ్యవస్థ కుప్పకూలిందంటూ బాహటంగా మంత్రుల కామెంట్లు, పాక్ రాజకీయాల్లో కాక్రోచ్ల ప్రకంపనలు. ఉగ్రవాదాన్ని నెత్తిన పెట్టుకున్న పాకిస్తాన్ ఇప్పుడు అల్లాడుతోంది. అల్లర్లతోనూ ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్తాన్ పాలకులకు జెన్జీ అన్న పదం ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. జెన్జీ నిరసనలు, కాక్రోచ్ ఉద్యమాలు పాకిస్తాన్లో జరగడం ఖాయమేమో అన్న భయం కనిపిస్తోంది. పాకిస్తాన్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చని ఏకంగా ఆ దేశ హోంమంత్రి మొహసిన్ నఖ్వీ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆ దేశంలో హాట్ టాపిక్ గా మారాయి. ఇస్లామాబాద్లో నిర్వహించిన పాకిస్తాన్ ఆర్థిక సదస్సులో మొహసిన్ నఖ్వీ చేసిన ఈ వ్యాఖ్యలు ఆ దేశంలో ఇప్పుడు రచ్చరేపుతున్నాయి. ఒకవైపు ఇరాన్ కకావికలం కావడం, ఇటు భారత్లో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు పాకిస్తాన్లో రీసౌండ్ ఇస్తున్నాయి. ఇప్పుడు పాక్ పాలకులు ఉగ్రవాదాన్ని చూసుకొని మురిసిపోవడం లేదు, అమెరికా అండదండలను చూసి బేఫికర్గా ఉండటం లేదు. ఎందుకంటే వారిని ఇప్పుడు యువతరం భయపెడుతోంది. జెన్జీ పేరుతో యువతరం ఏకమైతే ఏదైనా జరగవచ్చని పాక్ భయపడుతోంది. ప్రజాస్వామ్యం తోలు కప్పుకున్న పాక్ మిలిటరీ, రాజకీయ వ్యవస్థలు వణికిపోతున్నాయి. తాము ఉంటున్న వ్యవస్థ ఫెయిల్ అయిందంటూ పాక్ అగ్రశ్రేణి మంత్రే మాట్లాడుతున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే పాక్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితులతో పాటు బలూచిస్తాన్ రెబల్స్ తో సతమతమవుతున్న పాకిస్తాన్ను ఇప్పుడు జెన్జీ అనే పదం వెన్నులు వణుకు పుట్టిస్తోంది. ఆ దేశ జనాభాలో 60% మంది 30 ఏళ్లలోపే వాళ్లే. బలూచిస్తాన్లో వేర్పాటువాద ఉద్యమం, టెహ్రీక్ ఈ తాలిబాన్ ఉగ్రవాద కార్యకలాపాలు, పట్టణాల్లో నిరుద్యోగంపై యువత నిరసనలు, ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమస్య ఉంది. కానీ ఇవన్నీ ఒకే ఉద్యమంగా మారకపోవడం ఇప్పటివరకు అధికార వ్యవస్థకు అనుకూలంగా మారింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై తీసుకున్న చర్యలు కూడా యువతలో భయాన్ని పెంచాయని అభిప్రాయం ఉంది. ప్రజాదరణ ఉన్న నాయకుడే వ్యవస్థను ఎదుర్కొని ఇబ్బందులు ఎదుర్కొంటే సాధారణ యువత ఎంతవరకు ముందుకు వస్తుందన్న సందేహం నెలకొంది. అలాగే బలోచ్, పష్తూన్ కార్యకర్తల మిస్సింగ్లు, అక్రమ నిర్బంధాలు కూడా యువతలో భయాన్ని పెంచుతున్నాయని చెబుతున్నారు. మొత్తానికి పాకిస్తాన్లో యువతలో అసంతృప్తి ఉన్నప్పటికీ అది దేశవ్యాప్తంగా ఏకీకృత ఉద్యమంగా మారేందుకు రాజకీయ విభజనలు, సైన్య ప్రభావం, భద్రతా పరిస్థితులు, కఠిన అణిచివేత వంటి అనేక అంశాలు అడ్డంకిగా నిలుస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఢిల్లీ జంతర్ మంతర్ నిరసనలను పూర్తి స్థాయిలో కవర్ చేసిన అంతర్జాతీయ మీడియా సంస్థలు పీఓకేలో జరుగుతున్న హింసను మాత్రం పూర్తి స్థాయిలో చూపించడం లేదు. పాకిస్తాన్లో అలాంటి ఘటనలు సాధారణం అన్న భావన వారిలో కలగడం అందుకు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.